హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లీగల్లీ టాకింగ్. 2020లో సెంట్రల్ గవర్నమెంట్ వారు పెన్షన్కి సంబంధించిన ఒక ఆఫీస్ మెమరాండంను ఇవ్వడం జరిగింది. ఆ ఆఫీస్ మెమరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1/1/2004 వరకు పెన్షన్ విధానాన్ని ముందు వరకు పెన్షన్ విధానం ఉండింది. దాని తర్వాత ఎన్పిఎస్ ఈపీఎఫ్ రావడం జరిగింది. దాని తర్వాత కొందరి వ్యక్తులకు కూడా మేము ఓల్డ్ పెన్షన్ను వర్తించేస్తున్నామని ఇవ్వడం జరిగింది. మనం పూర్తిగా ఈ వివరాలను మనం ఇప్పుడు చర్చించుకున్నాం. ఆ వ్యక్తులు ఎవరు, ఎలాంటి పాలసీ డిసిషన్ను తీసుకున్నారనేది మనం ఇప్పుడు చర్చించుకున్నాం. 1/1/2004 వరకు వివిధ రాష్ట్రాల్లోనూ మరియు సెంట్రల్ గవర్నమెంట్లోనూ ఎక్సెప్ట్ ఏపీ అండ్ టిఎస్ పవర్ సెక్టార్లో 2024 1/1/24 వరకు పెన్షన్ విధానాన్ని ఓల్డ్ పెన్షన్ విధానం కొనసాగుతూ ఉండేది వివిధ రాష్ట్రాల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లో. చాలామంది కూడా 2024కు ముందు నోటిఫికేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసినప్పుడు దాంట్లో అప్లై చేసి రిటన్ టెస్ట్ రాసి సెలక్షన్ అయ్యి కొద్ది కాలము డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ డిలే వలన 1/1/2004 తర్వాత జాయిన్ అయిన వారికి ఓల్డ్ పెన్షన్ రూలు అందలేదు, లభించలేదు. వాళ్ళకి ఎన్పిఎస్ స్కీమ్, ఈపీఎఫ్ స్కీమ్ వచ్చింది. దీంతో ఆ అభ్యర్థులు ఏం చేశారంటే ఒక రిప్రజెంటేషన్ను వివిధ రాష్ట్రాల్లో ఉండే వారికి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే ఏ రాష్ట్రాలు ఆ ఎంప్లాయర్స్కు లెటర్స్ పెట్టుకోవడం జరిగింది. వివిధ రాష్ట్రాలలోనూ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ఎంప్లాయర్స్ ఏమనంటే, అయ్యా మేము నోటిఫికేషను 1/1/2004 ముందు అంటే ఓల్డ్ పెన్షన్ రూల్స్ ఎగ్జిస్టెన్స్ ఉండేటప్పుడు మా నోటిఫికేషన్ వేశారు. ఆ అగైనెస్ట్ శాంక్షన్ పోస్టర్లు మేము ఎగ్జామ్ రాసాము, సెలెక్ట్ అయ్యాము, ఇంటర్వ్యూస్ అయ్యాయి. కానీ 1/1/4 తర్వాత మీరు జాయినింగ్ లెటర్స్, మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జాయిన్ అయ్యాము. ఇది డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ డిలేనే, మా డిలే కాదు. కాబట్టి దయచేసి మాకు ఓల్డ్ పెన్షన్ రూల్ను వర్తింపజేయాలని అడగడం జరిగింది. దీంతో ఆ వివిధ రాష్ట్రాల్లో ఉండే ఎంప్లాయర్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఆ వివిధ రాష్ట్రాల్లో ఉండే అభ్యర్థులు ఎవరి వారికి ఇండివిజువల్గా కోర్టుల్లో, ఆ రాష్ట్రాల కోర్టుల్లో ఆశ్రయించడం జరిగింది. ఇది ఇండివిజువల్గా జరిగిన కేసులు. ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్కి ఎలా జరిగిందో అలా జరిగింది. దాంతో వివిధ రాష్ట్రాల్లో ఉండే హైకోర్టు వారు ఒక జడ్జిమెంట్లను ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అయ్యా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ డిలే, వాళ్ళ ల్యాబ్స్ ఏం లేదు. వాళ్ళు ఆ స్కీమ్ ఉన్నప్పుడే, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేటప్పుడే అగెనెస్ట్ శాంక్షన్ పోస్టుల ద్వారానే రిక్రూట్ అయ్యారు, సెలక్షన్స్ అయ్యాయి. డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ డిలే మీ వలన లేట్ కావడం వల్ల వాళ్ళ స్కీమ్ చేంజ్ ఓవర్ అయిపోయారు. తర్వాత 1/1/2004 వరకు తర్వాత జాయిన్ కావడం జరిగింది. అది వాళ్ళ ల్యాబ్స్ ఏం లేదు కాబట్టి వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ రూల్ని వర్తింపజేయండి అని హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చాయి, జడ్జిమెంట్స్. దీనిని సుప్రీంకోర్టులో కూడా కొన్ని రాష్ట్రాలు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది, కరెక్టే, ఇది వారికి అన్యాయం జరిగింది. 2004 తర్వాత ఇలాంటి వారు ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకందరికీ ఓల్డ్ పెన్షన్ వర్తించాలని సుప్రీంకోర్టులో కన్ఫర్మ్ చేయడం. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ చేసేదేం లేక ఒక ఆఫీస్ మెమరాండంని ఇచ్చింది. ఎవరైతే అగెనెస్ట్ శాంక్షన్ పోస్టులలో రిక్రూట్ అయ్యి 1/1/2004 ముందు నోటిఫికేషన్కు అగెనెస్ట్గా అప్లై చేసి అగెనెస్ట్ పోస్టులలో సెలెక్ట్ అయ్యి సెలక్షన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి 1/1/4 తర్వాత జాయిన్ అయితే వారికి ఓల్డ్ పెన్షన్ రూల్స్ను వర్తింపజేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇదిలా ఉండగా కాంపోజిట్ స్టేట్, ఏపీ కాంపోజిట్ స్టేట్లో పవర్ సెక్టార్స్లో అక్కడ ఒక్క చోట మాత్రమే ఇండియాలో ఏ పబ్లిక్ సెక్టార్లో కానీ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటల్లో కానీ ఇండియాలో ఎక్కడా కానీ లేని విధంగా 1/2/1999 నాడే స్కీమ్ను చేంజ్ ఓవర్ చేసేసారు. పెన్షన్ స్కీమ్ నుంచి ఈపీఎఫ్కు చేంజ్ ఓవర్ చేసేసారు. ఉదాహరణకు ఇట్లా చేయడంతో ఈ 1/2 ఇంతకుముందు చెప్పిన విధంగా 1/1/2004కు ముందు ఎవరైతే నోటిఫికేషన్లో అప్లై చేసి డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ డిలే వలన
ఈ సెలక్షన్స్ అయ్యి ఇంటర్వ్యూస్ అయిపోయి రిటర్న్ టెస్ట్ అయిపోయి అడ్మినిస్ట్రేటివ్ డిలే లేట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి 1/1/2006 తర్వాత ఎవరైతే జాయిన్ అయిన వారికి కూడా ఇది వారి తప్పిదం కాదు, ఎంప్లాయీస్ తప్పిదం కాదు, కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ డిలే వల్ల తప్పిదం, ఎందుకంటే వీళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అని కోర్టు ఇవ్వడం, హైకోర్టు దాన్ని సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చే లోపల ఏపీ పవర్ సెక్టర్స్ కాంపోజిట్ స్టేట్ వచ్చే లోపల 1/2/1999కే స్విచ్ ఓవర్ చేసేసారు పెన్షన్ విధానం నుంచి. ఈ 1/2/1999కి ముందు ఏఈస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఏఈస్ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చారో దాదాపుగా సబ్జెక్టు టు కరెక్షన్ 280 మందికి ఏమో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఈ విధంగా ఈ ఫస్ట్ లిస్టులో ఉండేవాళ్ళు 1/2/1999కు ముందే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, జాయిన్ అయిపోవడం, వాళ్ళకు పెన్షన్ రావడము. సెకండ్ లిస్ట్ కూడా అదే విధంగా. థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టుకి వచ్చే లోపల కొన్ని కారణాల వల్ల డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ డిలే వల్ల 1/2/1999 తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మిగతా వారికి దాదాపుగా ఒక 100 మెంబర్స్ అనుకుంటాను సబ్జెక్ట్ టు కరెక్షన్. వారికి ఎప్పుడైతే స్కీమ్ చేంజ్ ఓవర్ అయిపోయినాక అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంతో వారికి పెన్షన్ విధానం కోల్పోయారు. ఈపీఎఫ్ విధానాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది పెండింగ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అదేవిధంగా బీపీఎంఎస్ నెంబర్ 36 కూడా ఏపీఎస్సీబీ ఉండేటప్పుడు వారికి ఈ బీపీఎంఎస్ అనేది బీపీ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎక్స్ క్యాజులేట్స్, విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్, కాంట్రాక్ట్ లేబర్స్, వీళ్ళల్లో అందరికీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఈ 1/2/1999కు ముందే ఎక్స్ క్యాజువల్ లేబర్స్, విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ జాయిన్ అయిపోవడం జరిగింది. వాళ్ళకి పెన్షన్ విధానం, ఎక్సెప్ట్ కాంట్రాక్ట్ లేబర్స్. కాంట్రాక్ట్ లేబర్స్కు కొన్ని కారణాల వల్ల అడ్మినిస్ట్రేటివ్ డిలే వలన ప్లస్ అన్నెసెసరీ లిటిగేషన్ డ్రివన్ బై మేనేజ్మెంట్ కోర్టులో ఉండడం వల్ల దాని తర్వాత ఈ 1/2/1999 తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడము, వాళ్ళు కూడా ఈ పెన్షన్ విధానం కోల్పోయారు. అంటే అక్కడ వచ్చే లోపల ఏఈస్ ఒకే నోటిఫికేషన్లో రిక్రూట్ అయిన వారికి ఒక దాదాపుగా 280 మందిలో దగ్గర 180 మందికి ఏమో పెన్షన్ విధానము ఒకే నోటిఫికేషన్ అండి, 100 మందికి ఏమో పెన్షన్ ఈపీఎఫ్. ఇక్కడ బీపీఎంఎస్ నెంబర్ 36లో ఎక్స్ క్యాజులేట్స్, విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్కి వచ్చి పెన్షన్, కాంట్రాక్ట్ లేబర్స్కి వచ్చేసే లోపల ఈపీఎఫ్. అంటే ఒకే నోటిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు అడ్మినిస్ట్రేటివ్ డిలే వలన ఈ పెన్షన్ విధానాన్ని కోల్పోయారు. అదేవిధంగా ఏపీఎస్సీబీ నోటిఫికేషన్లో సబ్ యూనిట్స్, కొందరు కంపైల్డ్ షటప్ వీళ్ళు కూడా ఇదే విధంగా జరిగింది. అంటే ఇక్కడ పెన్షన్ అనేది ఒక ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీని అదే కోల్పో విధంగా మేనేజ్మెంట్ చేయడం అప్పుడు జరిగింది కొన్ని కారణాల వల్ల. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు మేనేజ్మెంట్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అది వాళ్ళు కన్సిడర్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. కానీ ఈ విధంగా ఇది ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ జరిగింది అనేది క్లియర్గా కనబడుతుంది. మరి కన్సిడర్ చేస్తే లేకపోతే ఇది లీగల్గా వెళ్ళడం దారి తీస్తుంది అనేది మా కాలమే నిర్ణయం చెప్తుంది. బాయ్, థ్యాంక్ యూ.